మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క గ్రామానికి దేవుడు మరొక మహిమ కలిగిన మందిరాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి దేవదేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులు దాని గారికి దేవుడిచ్చిన దర్శనం ఇది. జగత్పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఏర్పాటులో ఈ ప్రాంతంలో కొంత జనమును దేవుని రాజ్య వారసులుగా ఆయుత్తపరచాలని దేవుడు తన దాసునికి, దాసురాలికి, వారి తండ్రి గారికి ఇచ్చిన దర్శనం మేరకు ఈ రీతిగా ఈ రోజున మందిరం కట్టి ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేయటానికి ఎంత గొప్ప సాక్షి సమూహంగా అనేక మంది దేవుని సేవకులు కదిలి రావటం, అభిషక్తులైన వారి సమక్షాన విశ్వాస పిల్లల ప్రేమపూర్వకమైన ఆహ్వానం మేరకు ఈ రీతిగా మనమందరం కలిసి రావటం దేవునికి మహిమ. దేవుని సంఘమును గురించి ఒక కట్టడంగా బైబిలు అభివర్ణించటం లేదు, కానీ ఆయన శరీరము అని ప్రస్తావిస్తూ ఉంది. ఆ సంఘము చెప్పండి, ఆయన శరీరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంఘము యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఆ సంఘ ఏర్పాటు జగత్పునాది వేయబడక మునిపే. వాస్తవానికి బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, ఆదికాండ పుస్తకం ఈ సృష్టి ఆరంభమును గురించి రాయబడిందే అని చెప్తారు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పిన విషయాలు ఈ సృష్టికి ముందే, జగత్పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని ఏర్పాటును గూర్చి తెలియచేసిన పత్రిక అని చెప్పబడుతుంది. అయితే ఆ 1వ అధ్యాయంలో ఒక మాట మాత్రం నేను చదివి ముగిస్తాను. 22వ వాక్యం, 23వ వాక్యం చదువుతాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఈ 2 వచనాలలో ఆయన సంఘము యొక్క ఔన్నత్యాన్ని, ఆ సంఘము యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఆ సంఘము సమస్తమును తమ పాదముల క్రింద ఉంచుకొనగలిగిన సామర్థ్యం గలది. ఇప్పుడు క్రీస్తు యేసు శరీరం అని సంఘముగా మనమందరము ఈ కట్టడంలో కూడి వస్తున్నామే. ఈ కూడి వచ్చిన మనందరిలో ఉండినటువంటి దైవిక శక్తి ఎట్టి కార్యములను చేస్తుందో తెలుసునా? సమస్తమును మన పాదముల క్రింద లోబడినట్లుగా చేయగలిగిన శక్తి ఆయన శరీరమని సంఘమునకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూ సంబంధమైనవు అయినను, పర సంబంధమైనవైనను, పిల్లరా ఉన్నవైనను, రాబోవునవైనను, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, ఉండినవి గాని, కలగబోవునవి గాని, ఏవైనను కూడా సమస్తమును తన పాదముల కింద లోపరుచుకొనగలిగిన దైవ శక్తి కలిగినది దేవుని సంఘం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో తలనొప్పి కోసం, రోగం పోవటం కోసం, ఏదో పిల్లలు బాగుండాలని, అవసరతల కోసం, ప్రియులారా, దేవుని ఉద్దేశం కాదు సంఘం భూలోకంలో నిర్మాణం జరగటం. ఈ యొక్క సంఘము ద్వారా ఈ ప్రాంతంలో చీకటి శక్తుల ప్రభావము మీ పాదముల క్రింద దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపపు బలము విరిగిపోబోతా ఉంది. శాపపు కట్లు తెంపబడబోతా ఉన్నాయి. అంధకారములో ఉన్నవారు విడిపించబడబోతా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడింపబడుచున్న వారు, నెమ్మది లేనటువంటి వారు, సమాధానము లేనటువంటి వారు, ఆరోగ్యం కరువైనటువంటి వారు ఇక్కడ గొప్ప నెమ్మదిని అనుభవించబోతున్నారు. డివైన్ రెల్మ్ ఇక్కడ నిశ్చయముగా పనిచేస్తా ఉంది. అది సమస్తమును లోపరుచుకొనగలిగినది, సమస్తమును తన పాదముల కింద ఉంచుకొనగలిగినది. ఆమేన్, హల్లెలూయా. 2వ విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు తెలుసునా? సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. సంఘం అంటే ఏంటో తెలుసునా? సమస్తమును
సంపూర్ణంగా నింపేటువంటి శక్తి సంఘానికి ఉంది, ఆయన శరీరానికి ఉంది. ఆయన శరీరం ప్రియులారా దారిద్రుని ఐశ్వర్యవంతునిగా చేస్తుంది, బలహీనుణ్ణి బలవంతునిగా చేస్తుంది. ప్రియులారా కృపకు దూరమైన వానికి అబండెన్స్ గ్రేస్ ను అనుగ్రహిస్తా ఉంది. ప్రియులారా నిత్య జీవానికి దూరముగా ఉండిన వారికి నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. జీవితం పైన నిరీక్షణ నమ్మికను కోల్పోయినటువంటి వానికి ప్రియులారా నిత్య నమ్మికను నిరీక్షణను దయచేసి సంపూర్ణంగా నింపేదై ఉంది. ఏదో మానసికంగా శారీరకంగానే కాదు ప్రియులారా, ఈ భూలోకములో యావత్తును నింపగలిగినది, యావత్తును లోపర్చుకొనగలిగిన శక్తి కలిగినది భూలోకం మంది ఏదైనా ఉందంటే అది దేవుని సంఘం. ఆ సంఘం ఈ ప్రాంత ప్రజలకు దేవుడి దినాన దేవుడు ప్రతిష్ఠించి గొప్ప ఆశీర్వాదకరంగా ఇస్తున్నాడు. ప్రభువునందు ఆనందించండి, మహిమ పొందండి. ప్రియులారా దేవుని మహిమపరచండి. దేవుని నామం మహిమపరచబడును గాక, దేవుని రాజ్యం కట్టబడును గాక, దేవుని రాజ్యం విస్తరించబడును గాక, ఆయన నీతి స్థాపించబడును గాక, ఆయన నీతి వర్ధిల్లును గాక. ఈ ప్రాంతంలో అనేక మంది దేవుని రాజ్యం కొరకు ఆయుక్తమగుదురు గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.